హైదరాబాద్ నానక్రామ్ గూడలో ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్ 40వ శాఖను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కడియాల రాజేంద్ర, డాక్టర్ కడియాల విద్య, డాక్టర్ కె సుజాత రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక డిజిటల్ డెంటిస్ట్ సాంకేతికతతో నాణ్యమైన దంత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలు అందిస్తున్న తమ సంస్థ నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో విజయవంతంగా సేవలు అందిస్తోందని తెలిపారు. ప్రారంభోత్సవంలో సందర్భంగా ప్రత్యేక చికిత్స రాయితీలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ 40 ఇయర్స్ లో మా గ్రోత్ ఏంటంటే ఇప్పుడు 20 హాస్పిటల్స్ ట్విన్ సిటీస్ లో ప్లస్ అట్లాగే 2 స్టేట్స్ లో తెలంగాణలోను ఆంధ్రాలోను కూడా చేయడం జరిగింది. అట్లాగే లేటెస్ట్ గా వైజాగ్ లోను, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో, ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ హాస్పిటల్స్ తక్కువగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే దీని ఇనాగరేషన్ కి స్పీకర్ గారు రావడం, అట్లాగే స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన హాస్పిటల్, అట్లాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో ఫస్ట్ హాస్పిటల్ ఇది. ఎంప్లాయీస్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఇచ్చిన ఫస్ట్ హాస్పిటల్ ఇది. దాని తర్వాత ఇదే హాస్పిటల్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ రోజు ఈహెచ్ఎస్ లో కూడా ఇదే హాస్పిటల్ ఉంది. పోలీసు భద్రతలో కూడా ఈ హాస్పిటల్ ఉండడం అనేది మా మా విజయం కింద భావిస్తున్నాం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ మా హాస్పిటల్ ఐడెంటిఫై చేసి ఈ సర్వీసెస్ అన్ని మాకు ఉంది. పోలీసు భద్రతలో కూడా ఈ హాస్పిటల్ ఉండడం అనేది మా విజయం కింద భావిస్తున్నాం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ మా హాస్పిటల్ ఐడెంటిఫై చేసి ఈ సర్వీసెస్ అన్ని మాకు ఇవ్వాలని చెప్పడం అనేది నిజంగా మాకు ఆనందపడాల్సిన విషయం. అట్లాగే ఈ హాస్పిటల్ చేసినప్పుడు మా మిత్రులు గాంధీ గారు అడుగుతున్నారు,